హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు ఇక్కడ తిరుపతిలో కిందన కొండ కిందన ఉన్నామన్నమాట. సో కిందన చుట్టుపక్కల అన్నీ కూడా వెళ్దామని అనుకుంటున్నాము. సో గో విత్ ఫ్లో అన్నమాట. ఏమి అంటే వేలూరు వెళ్దామా లేకపోతే అలివేలు మంగాపురం సైడ్ వెళ్దామా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో మీరు ఈ బ్లాగ్ చూసేసేయండి, మేము ఎక్కడికి వెళ్తాం అనేది మొత్తం అంతా ఈ బ్లాగ్ లో చూపిస్తాను, చూసేసేయండి. మంగాపురం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, ముక్కోటి శివాలయం. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ ఏడు సార్ లాస్ట్ అది మనం లాస్ట్ గోల్డెన్ టెంపుల్ లేదు. మరి చీకటి పడ్డాక తీసుకెళ్ళకండి అలా అని. లేదు మేము అక్కడికే పోదాం, గోల్డెన్ టెంపుల్ పోదాం. ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్తాం అక్కడికే పోదాం. అంటే ఆయన అనేది ఏంటంటే అది లాస్ట్ లో ఉంటది, ముందు అక్కడికి వెళ్ళిపోతాం. గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళొచ్చి మిగతా చూస్తాం అంటున్నాం. సో అన్నీ ఒకేసారి చూడలేం కాబట్టి మేము ఏంటంటే వేలూరు, గోల్డెన్ టెంపుల్ అండ్ కాణిపాకం ఇలాగా ఇటు సైడ్ ట్రిప్ వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ డే ఇంకా మిగతావన్నీ చూసేసి ఆ నెక్స్ట్ డే ఈవినింగే మేము రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో వేలూరుకి వెళ్ళేటప్పుడు అయితే వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మేము 6:30, 7కి అలా బయలుదేరాము. సో అంటే మేము బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ అది కూడా ఏం చేయలేదు, ఆన్ ది వే చేద్దాం కదా అని చెప్పేసి అని. వేలూరు అయితే దగ్గర దగ్గర 2 hours జర్నీ అండి. సో అందుకోసమని ఇంకా ఆన్ ది వేలో ఏదో ఒక రెస్టారెంట్ దగ్గర డ్రైవర్ గారు ఆపుతానన్నారు. సో మేమైతే ఇంకా వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. దగ్గర దగ్గర వేలూరు వెళ్ళడానికి మాకైతే 1.5 hour పట్టిందండి, అబోవే పట్టింది. ఎందుకంటే చాలా దూరం వేలూరుకి. సో ఫస్ట్ అందుకే వేలూరు తీసుకెళ్తానన్నారు. సో ఇదైతే చంద్రగిరి కోట అంటండి. అప్పుడు రాజులు ఇక్కడ ఉండేవారట. సో నాకు అంతా రాయే కనిపించింది, కోట వే అనేది కనిపించలేదు. కానీ ఒక దగ్గర ఇలాగా గుహలాగా ఉంది వే అనేది. సో అక్కడ డోర్ ఉంది అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపారు. ఆపిన తర్వాత నేనైతే యాజ్ యూజువల్గా పొంగలే చెప్పుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అంతా ఇదిగా ఏం లేదు. సో వేలూరుకి దగ్గరగా అయితే వచ్చేసాం అన్నమాట. ఎందుకంటే బస్సుల మీద తమిళ్ అది రాసి పెట్టి ఉంది. సో అందుకు ఇంకా అర్థమైంది అన్నమాట వేలూరుకి చాలా దగ్గరలో ఉన్నామని చెప్పేసి అని. సో అక్కడక్కడ పోస్టర్స్, పొలిటీషియన్స్ పోస్టర్స్ అవి కనిపిస్తున్నాయి, తమిళియన్స్ పోస్టర్స్. సో ఇంకా చూసి నేను తమిళనాడు చెన్నై ఎంటర్ అయ్యామని చెప్పేసి అని అనుకున్నాను. కోర్స్ చెన్నై బోర్డర్ దాటి వెళ్లాల్సి ఉంటుంది వేలూరుకి. సో వేలూరు గోల్డెన్ టెంపుల్ ఒక్కటేనండి, ఇక్కడ జిఆర్టీ మట అది. సో చెన్నై చూడండి, చెన్నైకి మేము ఆల్మోస్ట్ చెన్నైలోనే ఉన్నాము. సో అక్కడక్కడ హీరో విజయ్ పోస్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయిపోయాం. గోల్డెన్ టెంపుల్ రీచ్ అయిపోయాం. గోల్డెన్ టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళామండి. కానీ ఎక్కడ ఏ టెంపుల్స్కి ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా లోపలికి అయితే ఎక్కడా కూడా కెమెరా అలౌ చేయలేదు. సో అన్నీ కూడా బయట డిపాజిట్ చేయాల్సిందే. సో ఇక్కడ అడుగుతున్నాం అన్నమాట, అంటే లోపలికి ఎలా వెళ్దాము, అంటే పే చేసి వెళ్దామా, ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోదామా అనేది ఆలోచిస్తున్నాము. అంటే ఫ్రీగా వెళ్తే అక్కడ 70 kgs లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉందండి, గోల్డ్ది. సో ఆ గోల్డ్ లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేయడం అవ్వదన్నమాట ఫ్రీ వేలో వెళ్తే. అందుకే ఇంకా మేము పేట్ దర్శన్కి వెళ్దామని అనుకున్నాము. అక్కడ పనిచేసే స్టాఫ్ వేసుకున్నారండి, అందరూ ఇలాంటి శారీస్ కట్టుకుని ఉన్నారు.
మొత్తం లోపల స్టాఫ్ అంతా కూడా. సో దర్శనానికి అయితే పెయిడ్ దర్శనానికి వెళ్ళామండి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఒక హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయితే అయిపోయింది. లోపల అందరి చేత అభిషేకం చేయిస్తున్నారు. దానివల్ల ఒక 10 minutes లేట్ అయింది అంతే. సో ఇంకా టెంపుల్లోనే లంచ్ ఉందని చెప్పేసానంటే అక్కడ లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళామండి. ఏదేమైనా తిరుపతిలో అయితే ద బెస్ట్ ప్రసాదం ఇస్తారు, అది మాత్రం చెప్తాను ఇక్కడ నేను. సో నాకు ఇక్కడ మంచిగా అనిపించలేని ఒక విషయం చెప్తానండి. వేలూరు గోల్డెన్ టెంపుల్లో అక్కడ చుట్టూ కూడా ఒక లేక్, అంటే ఒక లేక్ లాంటి దాంట్లో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, లేక్లో కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ వేసేస్తున్నారు. ఆ కాయిన్స్ వాళ్ళు తీస్తున్నారో తీయట్లేదో నాకైతే తెలీదు. కరెన్సీ నోట్స్ అయితే ఇంకా అక్కడ అలా ఉన్నాయి, తేలుతున్నాయి. అసలు ఏదోలా అనిపించింది నాకైతే, మంచిగా అనిపించలేదు. ఎందుకు అలాగా కరెన్సీని వేస్ట్ చేస్తున్నారని అనిపించింది నాకైతే. సో ఇకైతే కాణిపాకం రీచ్ అయిపోయామండి. కాణిపాకంలో పెద్దగా క్రౌడ్ అయితే లేదు, కానీ ఇంకా టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు. అందుకోసమనే మేము పెయిడ్ దర్శనానికి వెళ్ళిపోదామని ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే రిమైనింగ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇంకా మిస్ అవుతామేమో, అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. అందుకోసం నెక్స్ట్ ఏమో కొంచెం క్లౌడీగా ఉంది, వర్షం వచ్చేలా ఉంది. మళ్ళీ ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర కూడా లోపలికి అయితే క్యాంప్స్ అలౌ చేయట్లేదు కాబట్టి ఇంకా లోపలేమీ అసలు నేను వీడియోస్ ఏమీ తీయలేకపోయాను. సో ఇలా బయటన అయితే శివుడు టెంపుల్ ఉందండి, చాలా బాగుంది. చుట్టూ అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, నెక్స్ట్ చాలా నందీశ్వరుడు, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. సో వచ్చేటప్పుడు వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. మేము వచ్చేసరికేమో లోపల టెంపుల్ దగ్గర, శివుడు టెంపుల్ దగ్గర క్రౌడ్ ఎక్కువైపోయింది. సో ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు. ఓన్లీ కాణిపాకం వినాయకుడిని మాత్రమే దర్శించుకున్నాం మేము. తర్వాత అక్కడ ఉన్న ఒక కాలభైరవ టెంపుల్ ఒకటి ఉన్నట్టుంది, దానికి కూడా వెళ్ళాము. సో ఇంకా లోపలికైతే ఇక్కడైతే ఫొటోస్ అవి బాగా తీస్తున్నారండి. ఇక్కడైతే కాణిపాకం వినాయకుడు సేమ్ ఎలా ఉంటారో అలాగా చిన్న విగ్రహం పెట్టేసింది. సో ఇది వరదరాజస్వామి వారి ఆలయం అండి. ఇక్కడైతే కొంచెం కన్స్ట్రక్షన్స్ ఏవో చేస్తున్నారు, లోపలికి అలౌ చేయలేదు. మేము రిటర్న్ వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి అనుకుని ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడైతే చెప్పాను కదండి, ఒక చిన్న వినాయకుడి విగ్రహం ఉంది. సేమ్ లోపల టెంపుల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. సో ఈ టెంపుల్కి ముఖద్వారం అన్నమాట. సో ఈ ముఖద్వారం నుంచే పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడైతే అందరూ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు అక్కడ. మనం నార్మల్గా ఫోటో తీసుకుంటే 1 minute 2 minutes ఇచ్చేస్తారు కదా ఫొటోస్, అలా ఫొటోస్ తీసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఫోటోకి 100 తీసుకుని ఇస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్ అయితే అన్ని షాప్స్ ఉన్నాయి. మనం ఏమైనా షాపింగ్ చేయాలి, ఇంట్లో వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి తీసుకెళ్ళాలనుకుంటే ఆ షాప్స్ మనం షాపింగ్ చేయొచ్చు. నేనైతే ఏమీ షాపింగ్ చేయలేదండి, ఎందుకంటే మళ్ళీ మేము టైం వేస్ట్ చేసుకుని అన్ని షాపింగ్స్ అవి చేస్తే ఇంకా మళ్ళీ మిగతా చూడలేము అని చెప్పేసి. సో మేమైతే ఇంకా పెయిడ్ దర్శనానికి వెళ్ళిపోయామండి, ఎందుకంటే టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మేము. టైం వేస్ట్ చేస్తే ఇంకా త్రీ టెంపుల్స్ ఉన్నాయి. సో 3 temples కూడా విజిట్ చేయాలని అనుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ చీకటి పడితే మళ్ళీ తిరుపతి రీచ్ అయ్యి కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ మొబైల్ కౌంటర్లో మొబైల్ అనేది ఇచ్చేసి ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలికి వెళ్ళనివ్వట్లేదు, అప్పుడైతే లోపలికి వెళ్ళనిచ్చేవారు. ఇది వరదరాజస్వామి వారి ఆలయం అని చెప్పాను కదండి, లోపల కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని లోపలికి అలౌ చేయలేదు, బయట నుంచే అలా దండం పెట్టేసుకోమన్నారు. సో ఇది శివుడు టెంపుల్ అన్నమాట. ఈ శివుడి టెంపుల్ దగ్గర చాలా విగ్రహాలు ఉన్నాయి, వినాయకుడు, నెక్స్ట్ ఆంజనేయ స్వామి, ఇంకా చాలా వినాయకుడు చాలా రూపాల్లో ఉన్నాయండి. ఇంకా లక్ష్మీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. వాటన్నిటి దగ్గర ఫొటోస్ అవి దిగుతున్నారు. నంది విగ్రహం కూడా ఉంది. సో మేము కూడా ఫొటోస్ అవి దిగాము.
కానీ అక్కడ లైటింగ్ అది కరెక్ట్గా లేదు, సరిగా రాలేదు. సో లోపలికి వెళ్దామని అనుకున్నాము, కానీ అప్పటికే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా బయటకు వచ్చేసరికి ఒక 1 అవర్ అయినా పట్టేస్తుందని చెప్పేసి అని బయట నుంచే దండం పెట్టేసుకున్నారు మా వాళ్ళు. పెట్టేసుకుంటే ఇంక మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట. ఇంకా మళ్ళీ అలివేలు మంగాపురం అయితే వచ్చేసామండి. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి మొత్తం అక్కడ తిరుమలలో ఎలాగ చేస్తారో పూజలు, సేవలు అలాగే ఇక్కడ కూడా అలాగే చేస్తారటండి. సో విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. లోపలికి అయితే వెళ్ళేసరికి లైట్గా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అలాగే ఒక టెంపుల్లో ఒక 10 మినిట్స్ ఆ వర్షానికి అక్కడే నిలబడి ఉండిపోయాం అన్నమాట. అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. సో ఇంకా మేము విజిట్ చేయాల్సిన టెంపుల్స్ 2 ఉన్నాయి. ఒకటి కోటిలింగాల టెంపుల్ అండ్ వకులాదేవి టెంపుల్ ఒకటి ఉంది. సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి కొండ మీద మూల విరాట్కి ఏవైతే సేవలు జరుగుతాయో అవన్నీ జరుగుతాయటండి. అండ్ దట్టు సాటర్డే అండ్ సండే లడ్డు కూడా ఇక్కడ అమ్ముతారంట. కొండ మీద అమ్మే లడ్డు ఇక్కడ కూడా అమ్ముతారంట. అంటే నాకు ఈ టెంపుల్ గురించి పెద్దగా తెలియదు, కానీ డ్రైవర్ అయితే చెప్పారండి. అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడే పెళ్లి చేసుకుని మంగాదేవిని ఇటు నుంచి ఇటే శ్రీవారి మెట్టు అనే ప్లేస్ నుంచి కొండ మీదకి వెళ్ళిపోయారు. సో అది చాలా దగ్గరగా ఉంటుంది. 1.5 అవర్లో కొండ మెట్లు ఎక్కుకుని పైకి వెళ్ళిపోవచ్చు అని అన్నారు. ఇటువైపు కూడా ఒక దారి ఉందని చెప్పారన్నమాట. ఇక్కడైతే తులసిమాల అమ్ముతున్నారండి. తులసిమాలలు తెస్తున్నా. నాకు ఆవిడైతే భలే నచ్చేసిందండి, ఎందుకంటే వీడియో తీయమని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే అగస్తేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి అని అంటారటండి. కోటిలింగాల టెంపుల్ అని కూడా అంటారంట. సో ఇక్కడైతే క్యూట్ గా ఒక శివలింగం, క్యూట్ గా ఒక నందీశ్వరుడి విగ్రహం ఉందన్నమాట. సో కోటిలింగాల టెంపుల్ ఇక్కడ ఏమి పెద్ద ఫేమస్ ఏం కాదండి, కానీ వాళ్ళు టూరిస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది కూడా ఒక స్పెషాలిటీ చూపించి తీసుకొస్తున్నారు. సరే మనం ఇంత దూరం ఎలాగో వచ్చాం కాబట్టి ఇది పైగా తిరుమలకి చాలా దగ్గరగానే ఉంది. సో ఇది చూసేసి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అని ఇంక మేము అనుకున్నాం అన్నమాట. అగస్త్య స్వామి వారి దేవస్థానం అంట. అంటే చాలా పాత టెంపులే అండి ఇది కూడా. చాలా సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ లాగా అనిపించింది. సో ఇక్కడ ఏదో స్థల పురాణాలు అయితే ఉండొచ్చు, మనకైతే తెలియదు కాబట్టి దీని యొక్క విశిష్టత అనేది మనకు తెలియదు. సో నార్మల్గా అయితే వెళ్ళి దర్శనం చేసేసుకుని, నార్మల్ దర్శనమేనండి. అందరూ కూడా చక్కగా నార్మల్గా, ఏమీ పెద్ద క్రౌడ్ అయితే లేదు. ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ సీక్రెట్గా మా హస్బెండ్ ఏదో చెప్పేశారు నందీశ్వరుడికి. ఏం చెప్పారో తర్వాత తెలుసుకోవాలి. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా వకులమాత టెంపుల్కి అయితే బయలుదేరేసామండి. ఇంకా వకులమాత టెంపుల్కి అయితే వచ్చేసాం. నాకైతే ఎంత బాగా నచ్చిందో వకులమాత టెంపుల్, అసలు చాలా బాగుంది. కొండ మీదనుందండి ఈ టెంపుల్. చాలా స్టెప్స్ అండ్ ఒక స్లోప్లా ఉంది, దాని మీద నుంచి నడుచుకుని వెళ్ళాలన్నమాట. సో బాగుంది. మావాడైతే ఎక్కడ మామిడికాయలు దొరికితే అక్కడ ఆగిపోతుంటాడు. సో అక్కడ మామిడికాయలు దొరికాయి. దట్టు ఏంటంటే ఇంకా అప్పుడు ఇంకా మొత్తం అంతా క్లౌడీగా అయిపోయింది వాతావరణం అంతా కూడా. సో అక్కడైతే మామిడికాయల కోసం అని చెప్పేసి అని మా వాడు ఆగిపోయాడు అనమాట. ఈ టెంపుల్లో కూడా ఏమీ పెద్దగా క్రౌడ్ అయితే లేదండి, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది మాకు లాస్ట్ విజిటింగ్ ప్లేస్ అవటం. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇది తిరుమలకి కొంచెం దగ్గరగానే ఉంది కాబట్టి, అంటే ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్లో తిరుమల వెళ్ళిపోవచ్చు, అంటే తిరుపతి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మేమైతే ఇంకా ఇక్కడైతే కొంచెం టైము లేట్ అయినా పర్వాలేదని అనుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే మేము లోపలికి వెళ్ళేసరికి టెంపుల్ డోర్స్ అవి క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకు అంటే ఒక 1/2 అవర్ ఏదో పూజ ఉంటుందంటండి, అందుకోసమని డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మేమైతే చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చేసాం. లోపల వకులమాత విగ్రహం ఉందండి, చాలా చాలా బాగుంది. ఆమెకి ముక్కుకి ఇలాగా రింగ్ ఉంటుంది, నోస్ రింగ్ ఉంటుంది కదా, అది పెట్టారన్నమాట. అసలు ఎంత కళగా అనిపించిందో, నాకు చాలా బాగుంది అనిపించింది. అంటే నేను అన్ని విగ్రహాలు చూస్తాను, కానీ నాకు బాగా అట్రాక్టివ్గా అనిపించింది ఆ విగ్రహం అన్నమాట. అంటే చాలా కళగా ఉంది అన్నమాట.
చాలా బాగుంది. అసలు పైకి వెళ్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో వాతావరణం. దట్టు ఏంటంటే మేము పైకి వెళ్ళి దర్శనం చేసుకుని కిందకు వచ్చేసరికి అసలు పెద్ద వర్షం అండి, కుంభ వర్షం. ఆల్మోస్ట్ తడిచిపోయాము. ఇంకా మా వాడైతే ఏదో తడుచుకుంటే కిందకు వచ్చేసాడు, కానీ మేము పైన ఇంకా ఆగిపోయాము. ఇంకా వర్షం కొంచెం ఇంకా పడుతుంది అనిపించుకుని ఇంకా నెమ్మదిగా నడుచుకుని, దట్టు ఏంటంటే అక్కడ అది మనం ఎండలో ఉన్నప్పుడు నడిచినప్పుడు కాళ్ళు కాలకుండా ఒక పెయింటింగ్ వేస్తారు కదండి, ఒక సున్నం మీద వేస్తారు, అది వేసి ఉంచారు పైకి. దాని మీద నడుస్తుంటే జారిపోతుంది అన్నమాట. ఆ వాటర్ రావడం వల్ల, అంటే వర్షం రావడం వల్ల. పైన అయితే ఆ టెంపుల్ దగ్గర అయితే వాతావరణం ఎంత బాగుందో అండి. అందులోకి వర్షం రావడం వలన అసలు ఆ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోవడం. అసలు మామూలుగానే వర్షం రాకముందే మేము వెళ్ళేటప్పుడే లైట్గా గాలి వేస్తుంది, చక్కగా అసలు ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ వర్షం రావడంతో ఇంకా వాతావరణం చాలా ప్రశాంతంగా మారిపోయింది. సో నాకైతే చాలా బాగా నచ్చిన టెంపుల్ వకులమాత టెంపుల్. సో ఈ రోజైతే వ్లాగ్ ఇదండి. సో మేము ఈ టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యి వెళ్తున్నప్పుడు తిరుపతికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నప్పుడు మాకు ఏనుగు ఎదురైందండి. మీరు చాలా అదృష్టవంతులండి, ఏనుగులు ఎదురవ్వటం చాలా మంచిది అని అన్నారు డ్రైవరు. సో అవి టెంపుల్లో ఏనుగులట, చాలా బాగా అనిపించింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.